థింక్ రికార్డ్ చేయలేదు. లాస్ట్ పార్ట్ రికార్డ్ చేయలేదు. ఓకేనా మీకు? అది మీకు ఆ! అర్థమైందా? ఓకేలేండి. హ్మ్. మీరు జస్ట్ అది డీబగ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవునవును. అవును. హ్మ్. సో ఆహ్, ఓకే. ఫైన్. ఇక్కడ ఫస్ట్ index.html ఉంది. దాని తర్వాత సీఎస్ఎస్‌లో ఈ యాప్ డాట్, బటను, దాని తర్వాత లైఫ్ సైకిల్స్, హెడర్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు మళ్ళీ చేస్తున్నానంటే మీరు ఇది చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ష్యూర్. హ్మ్. హ్మ్. ఒకవేళ మీరు స్ట్రక్ అయితే నేను హ్మ్. ప్రోగ్రామ్ పాస్ చేస్తాను. ఈవెన్ ప్రోగ్రామ్ ఓకే. పాస్ చేయబడలేదు. నెక్స్ట్ సెషన్‌లో మనం 10 మినిట్స్ కూర్చున్నా చాలు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో, దాని తర్వాత యాప్ డాట్ జేఎస్‌లో వచ్చి ఇవన్నీ ఉన్నాయి. సో, ఇనిషియల్‌గా వస్తే రియాక్ట్, లైఫ్ సైకిల్ కాంపోనెంట్, రియాక్ట్ డాట్ కాంపోనెంట్, దాని తర్వాత స్టేట్, దాని తర్వాత రిటర్న్, దాని తర్వాత అప్డేటెడ్, లైఫ్ సైకిల్. సో, దాని తర్వాత హెడర్, ఎక్స్‌పోర్ట్ ట్యాగ్. దాని తర్వాత index.jsలో ఫస్ట్ మనం యాప్‌ని ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. దాని హ్మ్. తర్వాత లైఫ్ సైకిల్ కాంపోనెంట్స్‌లో మనం ఈ ఈ లైఫ్ సైకిల్ కాంపోనెంట్ ఫస్ట్ ఇనిషియల్‌గా ఇంపోర్ట్ కాంపోనెంట్ రియాక్ట్ కాంపోనెంట్ ఫ్రమ్ ద రియాక్ట్ మాడ్యూల్. దాని తర్వాత క్లాస్ లైఫ్ సైకిల్ ఎక్స్టెన్స్. సో, దాని తర్వాత కన్‌స్ట్రక్టర్ విల్ మౌంట్, డివ్ మౌంట్, షిప్ కాంపోనెంట్ అప్డేట్. దాని తర్వాత దాని తర్వాత ఇక డిట్ కాంపోనెంట్, దాని తర్వాత అన్మౌంట్, దాని తర్వాత రెండర్. అంతే. ఇంకా ప్యాకేజ్ యాడ్ చేసినప్పుడు కేవలం ఇవి యాడ్ చేస్తే చాలు. ఇది స్క్రిప్ట్, స్టార్ట్ స్క్రిప్ట్, హ్మ్. హ్మ్. డెవ్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటే చాలు. ఓకే. డెవ్ డిపెండెన్సీస్, స్టార్ట్ స్క్రిప్ట్. ఇక్కడ ఏం చేంజెస్ ఏమి లేవు. కేవలం ఈ కాంపోనెంట్ ఈ వాట్ ఎవర్ దిస్ లైఫ్ సైకిల్ కాంపోనెంట్ ఒకటి. దాని తర్వాత index.js, దాని తర్వాత app.js. సో, ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ హ్మ్. సెకండ్ వీడియో నుంచి తీసుకొని. ష్యూర్. యాహ్! ఓకే అండి. దట్స్ ఇట్. అయితే మీరు ఇది కొంచెము ఆహ్, నో మీకు వెరీ న్యూ అయితే కొంచెం టఫ్ ఉంటుంది. ఆ! బట్ ఆ! మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే చాలా సింపుల్ అండి. ష్యూర్. ష్యూర్. నేను ప్రాక్టీస్ చేస్తాను. యాహ్! ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే ఇంకా సింపుల్